నమస్తే వ్యూవర్స్, వెల్కమ్ టు వైఆర్ వ్లాగ్స్. ఈరోజు నేను మీకు ఒక ఫ్రై కానీ కూర కానీ ఎలా అనుకుంటే అలా అంటే చూపిస్తున్నాను. ఇది ఖచ్చితంగా ఆషాఢంలో తింటారు, తినాలి అని చెప్తారు. ఎందుకు చెప్తారనేది తెలీదు. అయితే ఇది చాలా బలం అండి కూర, అందుకని చెప్తారు. ఏంటంటే ఇవి తెలగపిండి పొడిపప్పు. తెలగపిండి అంటే మన నువ్వులు గానుగ నూనె అది ఆడించుకున్నప్పుడు వెనకాల మడ్డి వస్తుంది చూడండి, ఆ మడ్డి లాంటిది. దీన్ని తెలగపిండి అంటారు. గానుగ మిల్లులు అటువంటి చోట్ల అయితే అమ్ముతారు. బయట సూపర్ మార్కెట్లో గట్రా మ్యాక్సిమం దొరకకపోవచ్చు, కానీ ఇది చాలా బలం అండి. నువ్వుల నూనె తింటే ఎంత బలమో ఈ తెలగపిండి తిన్నా అంతే బలం. ఇది ఆషాఢంలో తినాలి అని చెప్తారు. అంటే కాలానుగుణంగా అంత హెల్దీ కాదని చెప్తారు కదండి. ఆషాఢం అంటే కడుపు నొప్పి అటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. అటువంటిప్పుడు ఎనర్జీ కోసం చెప్తారు అనుకుంటే మేబీ. అందుకోసం నేను ఒక గ్లాస్ కందిపప్పు అయితే తీసుకున్నానండి. తీసుకుని ముందుగానే దాన్ని డ్రై రోస్ట్ చేస్తున్నాను. స్టవ్ మీద పెట్టి ఇలా చేయడం వల్ల కమ్మగా ఉంటుందండి. ఎప్పుడు కూడా ఇలా చేయడం వల్ల పప్పు అనేది కమ్మగా ఉంటుంది. నేను పెసరపప్పు చారు కాసిన ఇలాగే కాస్తాను. వేపుకున్న తర్వాత దాంట్లో ఒక గ్లాస్ నీళ్లు పోసేసి శుభ్రంగా కడుక్కుంటాను. మరి కడుక్కోవాలి కదండి, పప్పు కడుక్కోకుండా వాడుకోం కదా. శుభ్రంగా కడిగేసుకుని 2 సార్లు, అప్పుడు ఒక గ్లాస్కి 3 గ్లాసులు అయితే వాటర్ పోసేసానండి. వాటర్ పోసేసి స్టవ్ సిమ్లో పెట్టి ఉడకపెడుతున్నాను. అది ఉడకాలండి మ్యాక్సిమం. ఎలా అంటే 50% ఉడకాలి. ఉడికిన తర్వాత 50% ఉడికిన తర్వాత మాత్రమే వెల్లుల్లి రెబ్బలు పొట్టోల్సేసి అవిని మనకి సరిపడా పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. ఉల్లిపాయ అయితే అవసరం లేదండి, వెల్లుల్లి పచ్చిమిర్చి వేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి ఇప్పుడు ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి. ఎలా ఉడికిందో చూపిస్తాను చూడండి. జస్ట్ ఇలా అంటే నలగాలి. మరి పేస్ట్ లాగా మనం కుక్కర్లో పెడితే ముద్దపప్పు మెత్తగా అయిపోతుంది కదా, అలా అవ్వకూడదు. అలా అయితే టేస్ట్ అంత కమ్మగా ఉండదు అనమాట. నేను ఎంతైతే కందిపప్పు తీసుకున్నానో అంతే క్వాంటిటీలో, కొంచెం తక్కువగా లైట్గా, అది కూడా ఒక గుప్పుడు కూడా కాదు, కొంచెం తక్కువగా తెలగపిండి కూడా దీంట్లో వేసేస్తున్నాను అనమాట. మామూలుగా అయితే నీళ్ళలో కలుపుకొని వేసుకుంటారు, మనకి ఆ వాటర్ ఉన్నప్పుడు సరిపోతుందండి. ఆ వాటర్లో వేసేసుకుంటే ఈ తెలగపిండి కూడా మగ్గిపోతుంది. వేసిన తర్వాత ఒక 5 to 10 మినిట్స్లో అయిపోతుందండి. సిమ్లోనే పెట్టుకోవాలి ప్రాసెస్. సిమ్లో పెట్టుకుంటే మంచి పొడి పొడిగా వస్తుంది. తర్వాత సరిపడా ఉప్పు కూడా వేసేసుకోవాలి. పసుపు కూడా ఇప్పుడే వేసుకోవాలని మర్చిపోయి లాస్ట్లో వేసుకున్నాను. పసుపు కూడా ఇప్పుడు వేసేసుకుని తిప్పుకోవాలి. మనకి ఇది పొడి పొడిగా అయ్యేంత వరకు తిప్పుకోవాలండి. మనం కందిపప్పు ఇలా కుక్కర్లో పెట్టకుండా ఇలా ఉడకపెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే పొడి పొడిగా వస్తుంది. చూస్తే ముద్దలా కనిపిస్తుంది, కానీ నోట్లో పెట్టుకుంటే పప్పు విడిగా తెలుస్తుంది, ఆ కమ్మదనం తెలుస్తుంది. ముందు వేపుకుని మనం ఇలా ఉడకపెట్టుకోవడం వల్ల ఇంకా టేస్ట్ డబుల్ అవుతుందండి, చాలా బాగుంటుంది. ఇంకా ఈ తెలగపిండి విషయానికి వస్తే తెలగపిండి కమ్మగా ఉంటుంది, చాలా హెల్దీ. లేడీస్కి ఇంకానండి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి మనకి, చాలా మంచిది. ఒకసారి మీకు దొరికితే ట్రై చేయండి. ఒకవేళ దొరకలేదనుకోండి, నువ్వుపప్పు అయినా పౌడర్లో కొట్టుకుని తెలగపిండి వేసిన టైంలో మీరు నువ్వుపప్పు అయినా పౌడర్నైనా వేసుకోవచ్చు. ఇలా తెలగపిండి దొరికితే ఇదైనా వేసుకోవచ్చు అనమాట. కొంచెం వేడి చేస్తుంది అంటారండి, తెలగపిండి నువ్వుపప్పు అవన్నీ వేడి చేస్తాయి అంటారు. దాని గురించి మరీ ఎక్కువగా కాకుండా కొంచెం తక్కువ మోతాదులో తీసుకుంటే మంచిది. మరి ఇప్పుడు డైలీ 2 times కాకుండా ఒక రోజు తింటే మంచిది, హెల్త్కి చాలా మంచిది. వేడి చేస్తుంది కాబట్టి దాన్ని కంట్రోల్ చేసుకోవడానికి అంతే. కానీ ఈ సీజన్లో చల్లగా ఉన్నప్పుడు తినొచ్చండి. సమ్మర్ అటువంటి టైంలో అయితే అవాయిడ్ చేయొచ్చు, కానీ ఈ టైంలో తినొచ్చు మేబీ. అందుకే ఆషాఢంలో వండుకోవాలి అని చెప్తారనుకుంటా. చల్లగా ఉంటుంది కదా కాలం అంతా, అందుకని. ఇదిగో ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయిందండి. ఫ్రై అయిపోయిన తర్వాత పొడి పొడిలాడే వరకు మనం తిప్పుకొని కట్టేసుకోవడమే. స్టవ్ గిన్నె అడుగున అంటుకుంటూ ఉంటుందండి, చూసుకుంటూ తిప్పుకోవాలి. ఇంకొంచెం పొడి పొడిలాడిస్తే బాగుంటుంది. ఇంకొంచెం మళ్ళీ మూత పెట్టేసి మొత్తం ప్రాసెస్ అంతా సిమ్లోనే చేసుకోవాలండి. ఇది వేసిన తర్వాత హైలో పెట్టేస్తే కనుక మాడిపోతుంది, మళ్ళీ మనకి ఆ టెక్స్చర్ అయితే రాదు. ఇదిగోండి ఆల్మోస్ట్ పొడి పొడిగా వచ్చేసింది చూసారా. ఇందాక వేసినప్పుడు ముద్దలా ఉంది, ఇప్పుడు మీకే కన్సిస్టెన్సీ తెలుస్తుంది అనుకుంటాను. ఇలా వచ్చిన తర్వాత కట్టేసుకోవడమేనండి. ఇదే తెలగపిండిని 3-4 రకాల వెరైటీస్లో వండుతారు. ఇంకొక వెరైటీ కూడా నేను ఖచ్చితంగా ఈసారి వండినప్పుడు చూపిస్తాను. దీన్నే ములగాకులో కూడా వేసి వండుతారండి, తెలగపిండి ములగాకు అని చెప్పి. అది కూడా చాలా బాగుంటుంది. అదిగోండి స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత వేరే బాండి తీసుకోవాలండి. మనం తాలింపు పెట్టుకోవాలి. గానుగ నూనె అంటే తెలుసు కదా మీకు, నువ్వుల నూనె ఉంటే తీసుకోండి, లేదు అంటే మామూలు నూనె అయినా పర్వాలేదు. నేను నువ్వుల నూనె అయితే తీసుకున్నాను. అందులోనే ఆవాలు, జీలకర్ర, శనగపప్పు వేసుకోలేదండి, ఎందుకంటే ఇది కందిపప్పుతో చేసుకునే డిష్ కాబట్టి శనగపప్పు అయితే వేయలేదు. మినపప్పు కూడా వేసి 2 ఎండుమిర్చి వేసాను, కొంచెం ఫ్రెష్ కరివేపాకు వేసానండి. దీంట్లోనే మనం ఎల్లుల్లిపాయను కూడా చితకొట్టుకుని వేసుకోవాలి, ఎందుకంటే ఇది అందులో కూరలో ఆల్రెడీ చాలా వేసాం కదా అనుకోవద్దు. ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది. వెల్లుల్లిపాయ సగం టేస్ట్ వస్తుంది. కందిపప్పు ఒకటి అయితే వెల్లుల్లిపాయ ఒకటండి, అంత టేస్ట్ వస్తుంది వెల్లుల్లిపాయ అనేది. ఆ స్మెల్ అది కూడా చాలా బాగుంటుంది. తాలింపు వేగిపోయిన తర్వాత ఫైనల్గా మనం ముందు ఉడకపెట్టుకుని ఈ కర్రీ మొత్తం ఇందులో వేసేసుకొని తిప్పేసుకోవడమే. చాలా బాగుంటుందండి, పొడి పొడిగా వస్తుంది, నోట్లో వేసుకుంటే ఎమీగా ఉంటుంది. దీనికి మళ్ళీ ఒక రవ్వ నెయ్యి చుక్క తగిలించి తింటే అబ్బా చాలా బాగుంటుంది. మీకు అవైలబుల్గా దొరికితే మీ ఉండే ఏరియాలో ఎక్కడైనా దొరుకుతూ ఉంటే
ఎక్కువగా నూనె ఆడే మిల్లుల దగ్గర అయితే దొరుకుతుందండి. దీంతో అలాగే వేరుశనగతో చేసిన తెలగపిండి కూడా వస్తుందండి. అది కూడా హెల్త్కి చాలా మంచిది అంటారు. దొరికితే మాత్రం ట్రై చేయండి. అవి అయితే అవాయిడ్ చేయొద్దు. థ్యాంక్ యూ.